దేవుడు ఇక్కడ ఏం కోరుకుంటున్నాడంటే, ఏం పరీక్ష చేస్తాడంటే, ఏం చూస్తాడంటే, నా కోసం నువ్వు ఏమి ఇవ్వగలవు? రూ. 10 ఇవ్వగలవా అంటే, ఎందుకు ఇవ్వలేను ప్రభువా రూ. 10 అని ఇచ్చేస్తాం. రూ. 100 ఇవ్వగలవా? ఎందుకు ఇవ్వలేను ప్రభువా? రూ. 100 ఇచ్చేస్తాం. అబ్రహాముని దేవుడు నా కోసం నీ ఒక్కగానొక్క కుమారుడి ప్రాణాన్ని ఇవ్వగలవా అని అడిగాడు. అబ్రహాముని దేవుడు ఏం అడిగాడు? ప్రాణం అడిగాడు. కొడుకు ప్రాణం అడిగాడు. ప్రాణంగా ప్రేమిస్తున్నటువంటి కొడుకు ప్రాణాన్ని అడిగాడు. పరీక్ష పెట్టాడు అబ్రహాముకి. ఏ పరీక్ష? ఇచ్చే పరీక్ష, విశ్వాస పరీక్ష, భక్తి పరీక్ష పెడితే అబ్రహాములో తన ప్రాణమైనా, తన బిడ్డ ప్రాణమైనా, తన కుటుంబంలోని ప్రాణమైనా ఏదైనా దేవుడికి ఇవ్వగలిగేటటువంటి, ఇచ్చేటటువంటి శాతం ఉంది. ఎంత శాతం ఉందంటే, దేవుడి కంటే ఎవరు ఏది ఎక్కువ కాదు, అంత శాతం ఉంది. కాబట్టి అబ్రహాము ఇస్సాకును బలిగా అర్పించగలిగాడు. అంటే ఒక ప్రాణాన్ని, తన బిడ్డను దేవుడికి ఇవ్వగలిగాడు. మరి దేవుళ్ళ ఎంత ప్రేమ ఉంది? ఆయన కుమారుడైన క్రీస్తును మన కోసం ఇచ్చాడు. చూసారా? ఆయన ప్రాణాన్ని, ఆయన శరీరాన్ని, ఆయన రక్తాన్ని ఇచ్చాడు. చూసావా? ఆయనకుంది ఇవ్వగలిగిన ప్రేమ, ఆయనకుంది మన మీద నమ్మకం. ఆయన మన తండ్రి. ఆయన వైపు అన్నీ మనకి మాత్రమే చెప్తున్నాడా? లేదు లేదు లేదు, ఆయన కూడా చేసి చూపించాడు. నేను మిమ్మల్ని ఎంత ప్రేమిస్తున్నానంటే, ఇదిగో నా బిడ్డనిచ్చేసాను. నేను మీకు ఎంత ఇచ్చానంటే, ఈ ప్రకృతి అంతా మీకోసమే నేను ఇచ్చింది. నేను మిమ్మల్ని ఎంత ప్రేమిస్తున్నానంటే, మీ పాపముల నుంచి రక్షించడానికి నా ప్రియకుమారుణ్ణి రక్తం ఇచ్చాను. నన్ను నువ్వేమి ఇస్తున్నావు? ఎంత శాతం ఇస్తున్నావు? ఏమి ఇవ్వగలవు అన్నదాన్ని దేవుడు మనల్ని పరీక్షిస్తాడు.